వెల్కమ్ బ్యాక్ అండి. సో గత లాస్ట్ వీడియోలో మనం 4 మోడల్ పేపర్స్ వరకు చూసుకున్నాము. సో ఈ వీడియోలో వచ్చేసి 5వ మోడల్ పేపర్ చూద్దామండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో when an EMO is received for payment in the name of minor who is old enough to understand the nature of the transaction, payment should be made to. అంటే ఒక మైనర్కి EMO వచ్చినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ అర్థం చేసుకునేటువంటి వయసు ఉన్నప్పుడు ఆ పేమెంట్ అనేది ఎవరికి చేయాలి, మనీ ఆర్డర్ పేమెంట్ అనేది చెప్తున్నారు. ఓకేనా. ఏ పేమెంట్ షుడ్ బి మేడ్ టు హిస్ గార్డియన్ ఓన్లీ. B. Payment should be made to the minor himself. C. Payment should be made to the minor and his signature should be attested by his guardian. D. Payment should be made to the minor in the presence of guardian. So a transaction ni అర్థం చేసుకునే వయసు ఉంది కాబట్టి పేమెంట్ షుడ్ బి మేడ్ టు ది మైనర్ హిమ్సెల్ఫ్ అంట. ఆన్సర్ వచ్చేసి బి అనమాట. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇఫ్ ద ఈ మనీ ఆర్డర్ ఈస్ పేయబుల్ టు ఏ పర్సన్ హూ ఈస్ నాట్ పర్మనెంట్లీ రిసైడింగ్ విత్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ పేమెంట్ are personally not known to the postmaster or any of his subordinates, the money order will be paid on satisfactory proof of the identity of the claimant with the person named in the e-money order. అంటే ఒక ఈ-మనీ ఆర్డర్ పేమెంట్ చేసేటప్పుడు ఒక పర్సన్ ఆ జ్యూరిస్డిక్షన్ లేకుండా ఉన్నట్లయితే అతనికి మనీ ఆర్డర్ వచ్చినట్లయితే కనుక అతనికి సాటిస్ఫాక్టరీ ప్రూఫ్ ద్వారా పేమెంట్ చేయాలి అని చెప్తున్నారు. ఓకేనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అపోజ్ స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ అని చెప్తున్నారు. ఏ, the above statement is correct. B, the above statement is not correct. C, the above statement is partially correct. D, the above statement is rarely followed. సో రెండోది వచ్చేసి స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అనమాట ఇది. సో ఆన్సర్ వచ్చేసి రెండోది వచ్చేసి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ద అడ్రస్సీ refuses to sign an acknowledgement but merely signs the receipt, how the article should be dealt. ఒక కస్టమర్కి ఒక అడ్రస్కి వచ్చేసి ఒక రిజిస్టర్ పోస్ట్ విత్ అక్నాలజ్మెంట్ వచ్చింది అంటున్నారు. సో అతను అక్నాలజ్మెంట్ సంతకం రిఫ్యూజ్ చేసినట్టయితే బట్ ఓన్లీ రిసిప్ట్స్ మాత్రం మీద సంతకం చేశారు, డెలివరీ స్లిప్ మీద, అప్పుడు ఆర్టికల్ మనం డెలివర్ చేయాలా లేదా అని చెప్తున్నారు. ఏ, డెలివరీ ఆఫ్ ఆర్టికల్ షుడ్ బి రిఫ్యూజ్డ్ బై ది పోస్ట్మెన్. బి, ఆర్టికల్ కెన్ బి డెలివర్డ్ టు ది అడ్రస్సీ బై టేకింగ్ అప్రూవల్ ఫ్రమ్ ది పోస్ట్ మాస్టర్. సి, ఆర్టికల్ షుడ్ బి డెలివర్డ్ అండ్ ఏ రిమార్క్ రిగార్డింగ్ ద రిఫ్యూజల్ షుడ్ బి రిటర్న్ ఆన్ ది అక్నాలజ్మెంట్. డి, ఆర్టికల్ షుడ్ బి రిటర్న్ టు సెండర్ విత్ రిమార్క్స్. సో ఆన్సర్ వచ్చేసి 3 వచ్చేసి సి అనమాట. ఆర్టికల్ డెలివర్ చేయాలి ప్లస్ అక్నాలజ్మెంట్ ఆ రిఫ్యూజల్కి సంబంధించినటువంటి రిమార్క్ రాయాలి. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. సో 1 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్, ఆర్టికల్ అడ్రస్ టు డిసీజ్డ్ పర్సన్ ఆర్ ఆర్డినరీ డీల్డ్ విత్ ఇన్ ద సేమ్ మేనర్ యాజ్ అన్క్లెయిమ్డ్ ఆర్టికల్స్. ఓకే, అది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, పోస్ట్ మాస్టర్స్ ఆర్ హౌఎవర్ authorized to exercise their discretion in delivering such articles to any near relative of the deceased who may have applied for them or who may desire to receive them, so long as the articles are uninsured and do not appear to contain any valuable property and there is no doubt and to the title of the applicant to receive such articles and there is no counter claimant or likelihood of dispute. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఒక డిసీజ్డ్ పర్సన్స్కి వచ్చినటువంటి ఆర్టికల్స్ అన్క్లెయిమ్డ్ ఆర్టికల్స్ డీల్ చేయాలి అని స్టేట్మెంట్ ఇచ్చారు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి పోస్ట్ మాస్టర్ ఎవరైతే ఇట్లాంటి ఒక ఆర్టికల్స్ డిసీజ్డ్ వాళ్ళకి అన్ఇన్సూర్డ్ కానీ లేదా వాల్యుబుల్ ప్రాపర్టీ కానీ లేనట్టయితే అటువంటి ఆర్టికల్స్ అనేది పోస్ట్ మాస్టర్ వాళ్ళ డిస్క్రిప్షన్ పవర్స్ ఉపయోగించి డెలివర్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్స్ ఇచ్చారు, చూద్దాం ఏం ఆప్షన్స్ ఇచ్చారు అనేది. ఓకేనా. ఏ, ఇక్కడ వచ్చేసి ఏఎస్ యాజ్ అనేది పడాల్సింది యాడ్ అని పడింది. ఓకేనా. అండ్ దెర్ ఈజ్ నో డౌట్ యాజ్ టు ది టైటిల్ ఆఫ్ ది అప్లికెంట్. సో ఎటువంటి ఒకవేళ డిస్ప్యూట్స్ కానీ ఇట్లాంటివి ఏం లేనట్టయితే ఆర్టికల్ డెలివర్ చేయొచ్చా లేదా అనేది డెలివర్ చేయొచ్చు అని సెకండ్ స్టేట్మెంట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏ వచ్చేసి ఆప్షన్స్ ఏ, both 1 and 2 are correct. B, both 1 and 2 are not correct. C, 1 is correct and 2 is not correct. 3, 1 is not correct and 2 is correct. సో ఇక్కడ వచ్చేసి మనకు బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అనమాట. ఓకేనా. 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. సో ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వెన్ an EMO is received in the name of a person who has lost his hands or fingers due to war, any disease or any accident, how the payment is made. సో ఒక EMO ఒక పర్సన్కి వచ్చినట్టే ఆ పర్సన్ అనే వాళ్ళు ఒక హ్యాండ్స్ కానీ ఫింగర్స్ కానీ లేనట్టయితే ఒక డిసీజ్ వల్ల కానీ ఒక వార్ అంటే యుద్ధం వల్ల కానీ యాక్సిడెంట్లో కానీ వాళ్ళకు ఫింగర్స్ కానీ హ్యాండ్స్ కానీ లేనట్టయితే ఆ ఈఎంఓని ఏ విధంగా పేమెంట్ చేయాలి అని చెప్తున్నారు. ఏ, ఈఎంఓ షుడ్ బి రిటర్న్ టు సెండర్ యాజ్ పేయీ కెనాట్ సైన్. బి, ఈఎంఓ షుడ్ బి పేడ్ in this case and no signature is required to be obtained as payee not having hands or fingers. C, payment will be made to the responsible person with whom such a person resides.
in the presence of an independent responsible witness who should be required to attest the signature or thumb impression on the form. D. EMO can be paid to any person known to the payee. సో ఆన్సర్ వచ్చేసి సి అనమాట. సో అతను ఎవరి రెస్పాన్సిబుల్ విట్నెస్ ఉంటాడో ఆ రెస్పాన్సిబుల్ విట్నెస్ సంతకం చేయించుకొని వాళ్ళతో ఆ పర్సన్కి పేమెంట్ చేయొచ్చు అని చెప్తున్నాను అనమాట. అంటే ఆ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళతో విట్నెస్ తీసుకొని వేయచ్చు అని చెప్తున్నారు. ఓకేనా. తర్వాత 6th క్వశ్చన్, పర్సన్స్ చేంజింగ్ ద అడ్రస్ మస్ట్ గివ్ ఇన్ఫర్మేషన్ టు ది ఫాలోయింగ్. సో అడ్రస్ చేంజ్ చేస్తున్నట్టే ఎవరికి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది? ఏబిసిడి ఇచ్చారు, ఇంక మనం చూడాల్సిన అవసరం కూడా లేదు. రెండు సి అనమాట. బోత్ పోస్ట్ ఆఫీస్ అట్ ద ప్లేస్ విచ్ దే ఆర్ లివింగ్ అండ్ ద పోస్ట్ ఆఫీస్ అట్ ద ప్లేస్ టు విచ్ దే ఆర్ గోయింగ్ అనేది సి అంటే ఏబి రెండు ఇచ్చారు కాబట్టి సో ఆన్సర్ ఈస్ సి అనమాట. 6C. 7th క్వశ్చన్, ఇఫ్ ఏ కేజ్ టీబీ ఆఫ్ ఏ మెయిల్ వ్యాన్ if a case TB of a mail van is addressed to the mail of a terminal station by a mail office of originating station, who will open the cage TB? A. Sorting assistant, B. mail guard, C. head sorting assistant, D. mail guard or head sorting assistant. So 7 వచ్చేసి ఆన్సర్ is C. head sorting assistant. ఓకేనా. నెక్స్ట్ 8th question, in cases where the transmission or delivery of letters would be delayed by the dispatch or delivery at the same time of బుక్స్ ప్యాటర్న్, ఇది బుక్స్ అనమాట. సరే అండి, బుక్స్ అనమాట. BOOKS బుక్స్ ప్యాటర్న్ ఆర్ శాంపుల్ ప్యాకెట్స్ అదర్ దాన్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ ఆర్ పార్సల్స్. సచ్ ఆర్టికల్స్ మే బి హెల్డ్ బ్యాక్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ ఫర్ ఎ పీరియడ్ నాట్ ఎక్స్టెండ్. ఒకవేళ డిస్పాచ్ కానీ డిలే అవుతున్నట్టు వాటి ఎంతసేపు మనం హెల్డ్ బ్యాక్ పెట్టవచ్చు, అంటే అలాగే ఉంచుకోవచ్చు. ఎప్పుడు డిస్పాచ్ చేయాలని చెప్తున్నారు. ఎన్ని రోజులకు మించి పెట్టుకోకూడదు. A 1 day, B 2 days, C 3 days, D 1 week. సో ఆన్సర్ ఈస్ ఏ 1 day మించి డిపాజిట్లో పెట్టుకోకూడదు. నెక్స్ట్ 9th క్వశ్చన్, ఫాలోయింగ్ ఆర్ ది ఫైనల్ డ్యూటీస్ టు బి క్యారీడ్ అవుట్ బై హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ బిఫోర్ క్విట్టింగ్ ద ఆఫీస్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఏ. చెక్ దట్ ద ఆఫీస్ ఈజ్ స్వెప్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ arranged in TD and orderly manner. B. carefully examine each sorting compartment to see that no article is left unsorted. C. office room should be locked and key should be retained in his person's custody even if next set comes on duty immediately. D. when there is succeeding set he should over the change of the office and also deposit mails to head sorting of succeeding set by entry in mail list. So 9 వచ్చే ABC 9th క్వశ్చన్ ABCD స్టేట్మెంట్ ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి ఓన్లీ A, B, C ఆర్ కరెక్ట్, B ఓన్లీ A and B ఆర్ కరెక్ట్, C ఓన్లీ A, B and D ఆర్ కరెక్ట్, D ఆల్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ 9th క్వశ్చన్ వచ్చేసి చూడండి. సో హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ డ్యూటీ వెళ్ళిపోయిందో ఫైనల్ డ్యూటీ ముందు ఏమేమి చెక్ చేయాలని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనం క్వశ్చన్స్ చదివిన తర్వాత ఈజీగా మనకు అర్థమైపోతుంది. ఆన్సర్ వచ్చేసి సి అనమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి A, B and D ఆర్ కరెక్ట్. A కరెక్ట్, B కరెక్ట్, D కరెక్ట్. బట్ C చూడండి, ఆఫీస్ షుడ్ బి లాక్డ్ అండ్ కీ షుడ్ బి రిటైన్ హిజ్ పర్సనల్స్ కస్టడీ. అంటే నెక్స్ట్ సెట్ వస్తున్నా కూడా ఆ కీస్ అని ఆయన పర్సనల్ కస్టడీలో పెట్టుకోవాలని చెప్తున్నారు. అలా ఉండడానికి లేదు కదా. సో నెక్స్ట్ సెట్కి ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి A, B and D ఆర్ కరెక్ట్. C అనేది రాంగ్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్, ఇన్ అడిషన్ టు their regular delivery work, village postmen carry a small stock of postage stamps and stationery of the more frequent utilized denominations for sale to the rural public. So A. above statement is true, B. above statement is false, C. above statement is partially true, above statement is partially false. సో ఆన్సర్ వచ్చేసి ఏ అనమాట. ఎందుకంటే విలేజ్ పోస్ట్మెన్ వాళ్ళ దగ్గర కొంచెం స్టాక్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి సేల్ చేయడానికి, విలేజ్ రూరల్ పబ్లిక్ అనమాట. ఓకే. నెక్స్ట్ 11th క్వశ్చన్, సో ఈచ్ సెట్ ఆఫ్ సెక్షన్ సప్లైడ్ విత్, సో సెక్షన్లో ఉండే సెట్ ఏం సప్లై చేయబడతాయి? ఏ. లాక్ అండ్ కీ, బి. పోర్ట్ఫోలియో అండ్ ఇట్స్ కంటెంట్స్, సి. నెంబర్ ఐడెంటిఫైయింగ్ ద సెట్, డి. నన్ ఆఫ్ ది అబోవ్. సో 11 వచ్చేసి పోర్ట్ఫోలియో అండ్ ఇట్స్ కంటెంట్స్ అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ 12th క్వశ్చన్, ఇఫ్ ద అడ్రస్సీ ఆఫ్ ఎన్ ఆర్టికల్ కెన్ నాట్ బి ఫౌండ్ అట్ ద అడ్రస్ ఫాలోయింగ్ యాక్షన్స్ ఆర్ సజెస్టెడ్ ఇన్ రూల్. సో అడ్రస్సీ కానీ ఆ ఆర్టికల్ యొక్క అడ్రస్సీ కనపడకుంటే అడ్రస్లో మనం ఏం చేయాలని చెప్తున్నారు. పోస్ట్ మ్యాన్ ఏం చేయాలి? ఏ. రిగార్డింగ్ హిజ్ ఎంక్వైరీ రిగార్డింగ్ హిజ్ చేంజ్ అడ్రస్ బి మేడ్ ఫ్రమ్ ది నైబర్స్. బి. ఇఫ్ ట్రస్ట్వర్తీ ఇన్ఫర్మేషన్ కెన్ బి అప్డేటెడ్ ఫ్రమ్ నైబర్ ద పోస్ట్ మ్యాన్ షుడ్ డెలివర్ ద ఆర్టికల్ అట్ న్యూ అడ్రస్. ఇది డెలివర్ అండి, డెలివర్ అని చదవండి. ఓకేనా. షుడ్ డెలివర్ ద ఆర్టికల్ అట్ న్యూ అడ్రస్. సి. ఇఫ్ ద సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద అడ్రస్ సి కెనాట్ బి అప్డేటెడ్ ద ఆర్టికల్ షుడ్ బి రిటర్న్ టు ది పోస్ట్ మాస్టర్ యాజ్ అన్క్లెయిమ్డ్. డి. పోస్ట్ మ్యాన్ కెన్ రిటర్న్ ద ఆర్టికల్ టు సెండర్ వితౌట్ ఎనీ ఎంక్వైరీ. సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి స్టేట్మెంట్స్ ఇచ్చారు, మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చారు. చూడండి, ఓన్లీ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, బి ఓన్లీ డి ఈజ్ కరెక్ట్, సి ఓన్లీ ఏ, బి, సి ఆర్ కరెక్ట్, డి ఆల్ ఆఫ్ ది ఆర్ కరెక్ట్. ఓకేనా.
సో ఏది కరెక్ట్ చూడండి, యాక్చువల్గా 12th క్వశ్చన్, ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసి సి అవుతుందండి. ఎందుకంటే ఏబిసి అనేది కరెక్ట్, ఎంక్వైరీ చేశారని చేశారు. కానీ డీలో ఏమి ఇచ్చారు చూడండి, పోస్ట్ మ్యాన్ కెన్ రిటర్న్ ఆర్టికల్ టు సెండర్ వితౌట్ ఎనీ ఎంక్వైరీ చేయకుండా రిటర్న్ పంపించాలని చెప్తున్నారు. అది రాంగ్, కాబట్టి డి అనేది రాంగ్. పైన ఏబిసి స్టేట్మెంట్లు అన్నీ కూడా కరెక్టే. సో ఆన్సర్ వచ్చేసి సి అనమాట, ఓకేనా. ఏబి అండ్ సి ఆర్ కరెక్ట్, ఓకేనా. నెక్స్ట్ 13th క్వశ్చన్, ద పోర్ట్ఫోలియో విల్ రిమైన్ ఇన్ ద పర్సనల్ కస్టడీ ఆఫ్. పోర్ట్ఫోలియో అనేది ఎవరి పర్సనల్ కస్టడీలో ఉండాలి అని చెప్తున్నారు, ఓకేనా. ఏ హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ ఆర్ మెయిల్ గార్డ్, ఏ హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ ఆర్ మెయిల్ గార్డ్, బి హెడ్ రికార్డ్ ఆఫీసర్, సి హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ ఓన్లీ, డి సార్టింగ్ అసిస్టెంట్. సో 13th క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఏ హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ ఆర్ మెయిల్ గార్డ్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ 14th క్వశ్చన్, సో పోస్ట్ మ్యాన్స్ బుక్ ఈజ్ మెయింటైన్డ్ ఫ్రమ్. ఇది సారీ అండి, ఇది అన్ని ఎంఎస్ అనుకోండి, ఎంఎస్ 27, ఎంఎస్ 26, ఎంఎస్ 28, ఎంఎస్ 24 ఆప్షన్స్ ఉన్నాయి, ఓకేనా. సో 14th క్వశ్చన్, పోస్ట్ మ్యాన్ బుక్ ఈజ్ మెయింటైన్డ్. 14th ఆన్సర్ వచ్చేసి పోస్ట్ మ్యాన్ బుక్ అంటే ఏ ఎంఎస్ 27. సో ప్రింటెడ్ మిస్టేక్ అనమాట, అది ఎంఎస్ 27 అనేది ఆన్సర్, ఎంఎస్ 27 అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ వచ్చేసి ఏ పోర్ట్ఫోలియో ఈజ్ ప్రొవైడెడ్ విత్ ఏ లాక్ అండ్ కీ విత్ డాష్ అండ్ డాష్ పెయింటెడ్ ఆన్ ఇట్. సో ఒక లాక్ అండ్ కీ ప్రొవైడ్ చేస్తారు, వాటితో పాటు ఏమి ఇచ్చి ఉంటారు అని చెప్తున్నారు. ఏ కంటెంట్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో అండ్ నేమ్ ఆఫ్ ది ఆఫీసర్ రెస్పాన్సిబుల్ ఫర్ కస్టడీ, బి డెసిగ్నేషన్ ఆఫ్ సెక్షన్ అండ్ నెంబర్ ఆఫ్ ది సెట్స్, సి డేట్ ఆఫ్ ఇష్యూ అండ్ ఎక్స్పెక్టెడ్, డి ఆల్ ఆఫ్ ది అబవ్. సో 15th క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 15th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి బి అనమాట. డెసిగ్నేషన్ ఆఫ్ సెక్షన్ ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ సెట్ అనేది దాని మీద పెయింట్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ 16th క్వశ్చన్, ఇన్ పోస్ట్ మ్యాన్స్ బుక్ ఫాలోయింగ్ ఎంట్రీ ఈజ్ నాట్ మేడ్. సో ఏం ఎంట్రీ ఉండదు అని చెప్తాను. 16 ఏ రిమార్క్స్ ఆఫ్ డ్యామేజ్డ్ ఆర్టికల్స్, బి రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అండ్ ఈ మనీ ఆర్డర్స్ రిసీవ్డ్ ఫర్ డెలివరీ, సి బీట్స్ అండ్ ఏరియాస్ విజిటెడ్, డి అన్డెలివర్డ్ ఆర్టికల్స్ అండ్ అన్పేడ్ ఈఎంఓస్. సో 16th వచ్చేసి ఆన్సర్ వచ్చేసి బీట్స్ అండ్ ఏరియాస్ విజిటెడ్ అనేది నోట్ చేసుకోరు, మిగతావన్నీ కూడా నోట్ చేసుకుంటారు పోస్ట్ మ్యాన్స్. నెక్స్ట్ 17th క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. కరెక్ట్ సెంటెన్స్ ఏదని చెప్తున్నారు. ఏ ట్రాన్సిట్ బ్యాగ్స్ ఆర్ క్లోజ్డ్ బై హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ ఆర్ మెయిల్ గార్డ్ ఆర్ మెయిల్ ఏజెంట్, బి ట్రాన్సిట్ బ్యాగ్స్ ఆర్ క్లోజ్డ్ బై హెడ్ సార్టింగ్ అసిస్టెంట్, సి నో సూపర్విజన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ క్లోజింగ్ ఆఫ్ ట్రాన్సిట్ బ్యాగ్స్, డి ట్రాన్సిట్ బ్యాగ్స్ మస్ట్ ఆల్వేస్ be closed and sealed in the presence and under the direct supervision of the head sorting assistant or head mail guard or mail agent, ఓకేనా. సో 17th వచ్చేసి ఆన్సర్ వచ్చేసి డి అనమాట, ఓకేనా. ట్రాన్సిట్ బ్యాగ్స్ అనేది ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళ సూపర్విజన్లో హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ కానీ హెడ్ మెయిల్ గార్డ్ కానీ హెడ్ మెయిల్ ఏజెంట్ వాళ్ళ సూపర్విజన్లో సీల్ చేయాలి, క్లోజ్ చేయాలి టీబీస్ అనమాట, ట్రాన్సిట్ బ్యాగ్స్, ఓకేనా. నెక్స్ట్ 18th క్వశ్చన్, ఇఫ్ ఏ పోస్ట్ మ్యాన్స్ బీట్ ఎక్స్టెండ్స్ బియాండ్ ఏ సింగిల్ టౌన్ ఆర్ విలేజ్, in addition to postman's book he must keep a village postman's visit book in form MS 83, ఓకేనా. తర్వాత బి వచ్చేసి నో అడిషనల్ బుక్ ఈజ్ రిక్వైర్డ్ టు బి కెప్ట్, బి సి విలేజ్ పోస్ట్మ్యాన్స్ విజిట్ బుక్ ఇన్ ఫార్మ్ RP 56, విలేజ్ పోస్ట్మ్యాన్స్ విజిట్ బుక్ ఇన్ ఫార్మ్ MS 86 అంట, ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసి 18th క్వశ్చన్ MS 86, ఓకేనా. ఆన్సర్ ఈజ్ డి అనమాట. 18th క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ ఈజ్ డి MS 86, ఓకేనా. నెక్స్ట్ 19th క్వశ్చన్, ఆన్ రిసిప్ట్ ఆఫ్ బి ఆర్డర్ ఫ్రమ్ సూపర్నెట్ ద రికార్డ్ ఆఫీసర్ షుడ్ హ్యావ్ ఇట్ నీట్లీ కాపీడ్ బై వన్ ఆఫ్ ది సార్టింగ్ అసిస్టెంట్ ఇంటూ డాష్ ఆఫ్ ఈచ్ సెట్ కన్సర్న్, ఏ గైడెన్స్ బుక్, బి ఆర్డర్ బుక్, సి బి ఆర్డర్ బుక్, డి ఇన్స్ట్రక్షన్ బుక్. సో 19th వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఏ బుక్లో పేస్ట్ చేయించాలి సార్టింగ్ అసిస్టెంట్ చేత, ఏ గైడెన్స్ బుక్లో, ఓకేనా. నెక్స్ట్ 20th క్వశ్చన్ 20th, an insured article addressed to a minor must be delivered in a following manner, a to be delivered to the minor in the presence of the person in whose care he may be living at that time, b to be delivered to the minor in the presence of the person in whose care he may be living at that time and a minor signature must be attested by that person, c ikkada b he may be living anamata, okay na. c to be delivered to the minor in the presence of the person in whose care he may be living at that time and a minor signature must be attested by any of the person in the village, డి ఇన్సూర్డ్ ఆర్టికల్ కెన్ బి డైరెక్ట్లీ డెలివర్ టు మైనర్. సో ఆన్సర్ వచ్చేసి 25 వచ్చేసి బి అనమాట. ఎలా డెలివర్ చేయాలి, డెలివర్ టు ది మైనర్కి డెలివర్ చేసి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది అతను ఎవరు కేరింగ్లో అయితే ఉన్నాడో అతనికి సమక్షంలో డెలివర్ చేయాలి అండ్ మైనర్ సిగ్నేచర్ ఆ పర్సన్ చేత అటెస్టేషన్ చేయించాలి, ఓకే. నెక్స్ట్ 21 క్వశ్చన్, an order issued by RMS super prescribing the changes in sorting list is called. సార్టింగ్ లిస్ట్లో చేంజెస్ ఉంటే కన్నా ఆ ఆర్డర్స్ని ఏమంటారు అంటున్నారు. ఏ బి ఆర్డరా, బి ఏ ఆర్డరా, సి టీబీ ఆర్డరా,
డిఏబి ఆర్డర్. సో సార్టింగ్ లిస్ట్లో చేంజెస్ కోసం రాసిన ఆర్డర్ ఇది. ఆన్సర్ వచ్చేసి 21B ఏ ఆర్డర్ అనమాట. ఏ ఆర్డర్ అనేది ఆన్సర్. ఓకేనా, 21 వచ్చేసి బి. నెక్స్ట్ 22nd క్వశ్చన్, చూస్ ద ఇన్కరెక్ట్ వన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అన్న 22A, పోస్ట్ మ్యాన్ ఇన్కరెక్ట్ వన్ సెలెక్ట్ చేయాలి. అంటే రాంగ్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ సెలెక్ట్ చేయాలి. ఏ, పోస్ట్ మ్యాన్ మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ పోస్టల్ బిజినెస్. బి, వెన్ పోస్ట్ మ్యాన్ ప్రొసీడ్స్ ఆన్ బీట్ హీ షుడ్ క్యారీ విత్ హిమ్ a small stock of forms related to the value payable system supplied to the public if required. C, postman need not notice the damaged article handed over to him for delivery. Postman has to carry postage stamps while proceeding on his bit. So 22nd లో వచ్చేసి ఏ కరెక్టే, బి కరెక్టే, డి కరెక్టే. ఏది ఇన్కరెక్ట్ సెలెక్ట్ చేయాల్సింది? ఆన్సర్ ఈజ్ సి అనమాట, ఇన్కరెక్ట్. ఎందుకంటే మన ఆర్టికల్స్ పోస్ట్ మ్యాన్కి ఇచ్చినప్పుడు పోస్ట్ మ్యాన్ ఖచ్చితంగా డ్యామేజ్ ఆర్టికల్స్ ఏమైనా ఉంటే కనుక నోటీస్ చేసి ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి? పోస్ట్ మాస్టర్కి ఇన్ఫార్మ్ చేయాలని గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చినారు? నీడ్ నాట్ నోటీస్ అనేందుకు అది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అయింది. సో మనం సెలెక్ట్ చేయాల్సింది కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంటే. సో ఆన్సర్ వచ్చేసి సి అనమాట. ఓకేనా. నెక్స్ట్ 23rd క్వశ్చన్, చూస్ ది వన్ విచ్ ఈజ్ నాట్ ది డ్యూటీ ఆఫ్ మెయిల్ ఏజెంట్. మెయిల్ ఏజెంట్ యొక్క డ్యూటీ ఏది కాదు ఉండాలి. ఏ, హీ విల్ జనరేట్ ఆల్ మ్యాండేటరీ రిపోర్ట్స్ ప్రిస్క్రైబ్డ్ అండర్ రిపోర్ట్స్ కాలం. బి, he will open the TBs received by him. C, he is responsible for timely opening of the set. D, he will forward the bags that are to be forwarded to the next set as per allocation. 23 వచ్చేసి ఆన్సర్ ఈజ్ సి అనమాట. ఓకేనా. ఏ, బి, డి డ్యూటీస్ అన్ని కూడా మెయిల్ ఏజెంట్ అనేది చేస్తారు. ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ టైమ్లీ ఓపెనింగ్ ఆఫ్ ది సెట్ అనేది మెయిల్ ఏజెంట్కు సంబంధం లేదు. హెడ్ సార్టింగ్ అసిస్టెంట్కు సెట్లో ఆయన సెట్కి హెడ్ అనమాట, హెడ్ సార్టింగ్ అసిస్టెంట్. ఓకేనా. నెక్స్ట్ 24th క్వశ్చన్, ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది డ్యూటీ ఆఫ్ హెడ్ పోస్ట్ మ్యాన్. ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది డ్యూటీ ఆఫ్ హెడ్ పోస్ట్ మ్యాన్కి సంబంధించి ఈ కింది వాటిలో ఇది డ్యూటీ కాదు, అంటే డ్యూటీ కానిది సెలెక్ట్ చేయాలి మనం. సో ఆన్సర్ ఏ, కన్వేయింగ్ మనీ టు అండ్ ఫ్రమ్ ది ట్రెజరీ, సబ్ ట్రెజరీ ఆర్ బ్యాంక్ ఆర్ టౌన్ ఎస్వర్స్. బి, టు మేక్ ఎంక్వైరీస్ ఇంటూ మైనర్ కంప్లైంట్స్ అండ్ టెస్ట్ వర్క్ ఆఫ్ పోస్ట్ మ్యాన్ అండ్ లెటర్ బాక్స్ అటెండెంట్స్. సి, హిస్ సర్వీస్ కెన్ బి యూటిలైజ్డ్ ఇన్ నోడల్ డెలివరీ సెంటర్ వేర్ NDCs ఆర్ వర్కింగ్ అట్ హెచ్ఓ. ఇది ఈజ్ కదా, అట్ హెచ్ఓ. తర్వాత డి వచ్చేసి టు మేక్ ఎంక్వైరీస్ ఇంటూ మేజర్ కంప్లైంట్స్. సో ఆన్సర్ వచ్చేసి ఇన్కరెక్ట్ ఏది? డి అనమాట. మేజర్ కంప్లైంట్స్లో పోస్ట్ మ్యాన్ వాళ్ళు డ్యూటీలు వేరు మేజర్ కంప్లైంట్స్ ఎంక్వైరీ చేయడానికి, వాళ్ళు ఓన్లీ మైనర్ కంప్లైంట్స్ కోసం మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ 25th క్వశ్చన్ అండి. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి. సో ద డేట్ 25th క్వశ్చన్ వచ్చి ద డేట్ షోన్ బై ది డేట్ స్టాంప్స్ అండ్ సీల్స్ ఆఫ్ ఎ సెట్ ఆఫ్ సెక్షన్ ఆర్ మెయిల్ ఆఫీస్ షుడ్ బి దట్ ఆఫ్. సో డేట్ స్టాంప్స్ ఉంటాయి కదా, దీని మీద మనకు సెట్ ఆఫ్ సెక్షన్లో ఉన్నటువంటి ద డేట్ షోన్ బై ది డేట్ స్టాంప్స్ అండ్ సీల్స్ ఆఫ్ ఒక సెక్షన్లో కానీ మెయిల్ ఆఫీస్కి సంబంధించినటువంటి సెట్లో ఉన్నటువంటి డేట్ స్టాంప్స్ మీద కానీ సీల్స్ మీద కానీ డేట్ స్టాంప్ అంటారు కదా, ఆ డేట్ వేసిన ఆ డేట్ అనేది ఏ డేట్ అని అడుగుతున్నారు. ఏ, ద డే ఆన్ విచ్ ద వర్కింగ్ అవర్స్ ఆఫ్ ది సెట్ బిగిన్ అయినటువంటి డే ఉన్నటువంటి ఆ డేట్ వేస్తారా. బి, ద డే ప్రిసీడింగ్ టు ది వర్కింగ్ ఆఫ్ ది సెట్. సి, ద నెక్స్ట్ వర్కింగ్ డే ఆఫ్ ది సెట్. డి, నన్ ఆఫ్ ది అబవ్. సో ఇక్కడ వచ్చేసి మనకు సెట్ ఏ రోజు అయితే బిగిన్ అవుతుందో ఆ రోజు డేట్ స్టాంప్ అనేది వేస్తారనమాట. సో 25 వచ్చేసి ఆన్సర్ ఈజ్ ఏ అనమాట. ఓకేనా.